ఈ రోజున మనకు పరిశుద్ధాత్మ నడుపుదల కావాలి. మన సొంత చిత్తం ప్రకారం నడవాలనుకుంటే పరిశుద్ధాత్మ నడుపుదల రాదు. చీకటి లోకం ఇది. మనము నడిచేటప్పుడు మనకు దీపం ఉండాలి. లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేము, తొట్టిల్లుతాము. దాడి పొడుగున ఒక్కొక్క అగ్గిపుల్లే గీస్తావు, అది వెంటనే ఆరిపోతుంది. నీవు ముందుకు సాగలేవు. మనకు పరిశుద్ధాత్మ నాయకుడు. ఆయన మనలోనే ఉండి మనలను నడిపిస్తాడు. మన పరిస్థితులు, మన భవిష్యత్తు అంతా మన నాయకుడైన పరిశుద్ధాత్మకు అప్పగించాలి. ఆయన హెచ్చరికలు, ఆయన హితవాక్కు మనం వింటూ ఉండాలి. ఆత్మస్వరం వినడానికి ఆత్మ చెవులు కావాలి కదా. మనం ఆయనను నడిపించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఆయన నడుపుదలలో మనం జోక్యం కలిగించుకోకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మనకు సహాయకుడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతో మనం సహకరించాలి. ఆయనకు లోబడాలి. అప్పుడే మన విశ్వాసపు యాత్ర సఫలము, సార్థకము అవుతుంది. పరిశుద్ధాత్మ నడుపుదలలో కొనసాగే యాత్ర నిజంగా ఉద్రేకభరితము, ఉత్తేజకరమని అనుభవం వలన తెలుసుకుంటాము. మనం ఊహించేదానికన్నా మిన్నగా పరిశుద్ధాత్మ మనలను నడిపిస్తాడు. ఆత్మపూర్ణులై ఉండండి అనేది ఆజ్ఞ. 119వ కీర్తన అంతా దేవుని వాక్యం నడుపుదలకు సంబంధించిన కీర్తనే. గమనించాలి, వాక్యము, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తాము, పనిచేస్తాము. వాక్యం ఆత్మ ద్వారా ప్రయోగాత్మకం అవుతుంది. ఆత్మ వాక్యం ద్వారా ప్రయోజనాత్మకం అవుతుంది. దేవుని ఆత్మ వాక్యాత్మ అని ఎన్నడూ మర్చిపోకూడదు. సామెతలు 1వ అధ్యాయము 8 నుంచి 19వ వచనం వరకు హితోపదేశం ఎంతో ఉంది. వాక్యోపదేశం, వాక్యబోధ విశ్వాసికి కంఠహారం. వాక్య ప్రకారమే జీవించాలి. అలా జీవించే వారితో సహవాసం చేయాలి. పాపం అంటే ఏమిటో, నీతి ఎలాంటిదో, తీర్పు ఎందుకు ఎవరి మీద వస్తుందో మనకు బయలుపరిచేవాడే పరిశుద్ధాత్మ. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మనకు కలిగించడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలను ఎరిగి ఉండాలి. వాటి యందు నిలకడగా ఉండాలి. దేవుని వాక్యము ప్రతి సత్కార్యానికి సిద్ధపరుస్తుంది, ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, నీతి యందు శిక్ష జరుపుతుంది. వాక్యంతో పాటు ఆత్మశక్తిని వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి.